ఎందుకంటే ముందుగా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే ఇక సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే అందరికంటే ముందుగా మా నోటిఫికేషన్స్ అన్ని. హాయ్ గైస్, నేను మీ గణేష్ అండ్ వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, మనం ముందుగా వాట్సాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, ఇది నార్మల్ వాట్సాప్. అదే మనం ప్రైవసీ పెట్టి ఒకవేళ వాట్సాప్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ ప్రైవసీ పెట్టేశాను, ఆల్రెడీ నేను యాక్టివేట్ చేసేసాను. అండ్ మనం వాట్సాప్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే మనకి వాట్సాప్ లాక్ అనేది పడింది. ఓకే, నేను ఇలా మధ్యలోకి వచ్చి వాట్సాప్ ఓపెన్ చేసినా సరే మనకి లాక్ అనేది పడడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం చూస్తే రీడింగ్ మెసేజెస్ అనేసి అన్న మొత్తం ఎర్రర్ వచ్చేస్తుంది. ఇలా ఎందుకు వస్తుందని చెప్పేసి నేను కూడా చూసారా, నేను ఏ క్లిక్ చేసిన సెట్టింగ్స్ కూడా ఆఖరికి ఓపెన్ అవ్వట్లేదు. ఇలా ఎలా వస్తుంది? మనకి ఎవరైనా ఫ్రెండ్స్కి ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళని ఆట పట్టించడానికి కానీ ఇలాంటి ఒక మంచి దానికి యూజ్ అవుతుంది. ఒకవేళ స్టేటస్ చూసుకున్న స్టేటస్ కూడా వాళ్ళకి తెలియదు, ప్లస్ కాల్స్ కూడా తెలియవు, ప్లస్ కెమెరా ఓపెన్ చేద్దామని కెమెరా కూడా ఓపెన్ అవ్వదు. మీరు గమనిస్తున్నారు, కెమెరా కూడా ఓపెన్ అవ్వదు. ఇలాంటి ఒక మంచి ట్రిక్ అనేది మీకు కూడా యూజ్ అవ్వాలనే ఈ వీడియో నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను ఇప్పుడు దీనికోసం ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చి ఉంటాను, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం, మొబైల్ వర్షన్లోకి. ఫ్రెండ్స్, మనకి దీనికోసం ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందండి, ఈ వాట్సాప్ లాక్ అనేది మీరు యాప్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. అని చేసుకున్న తర్వాత ఏంటంటే ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ యువర్ చాట్స్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అని ఉంది. దీన్ని ఏంటంటే మనం ఈ విధంగా స్కిప్ చేసేసుకుందాం అండ్ రైట్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. మనకి ఇక్కడ ఏంటంటే పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే యాప్స్ యూసేజ్ పర్మిషన్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే వాట్సాప్ లాక్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకుందాం. తర్వాత బ్యాక్ ఆప్షన్కి వెళ్ళిపోయి మనం ఇప్పుడు ఏంటంటే యాప్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసుకోండి, ప్రైవసీ పాలసీలు చూసుకోండి. అండ్ పాస్వర్డ్ ఏంటంటే మనకి ఈ విధంగా టైప్ చేసుకోమంటుంది. ఇక్కడ నేను వాట్సాప్కి ఇస్తాను. ఓకే, జస్ట్ తర్వాత ప్లే స్టోర్లోకి ఇద్దాం. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు సపోజ్ ఒకవేళ ఇది ఆన్ చేద్దాం, మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇక్కడ పాస్వర్డ్ ఏంటంటే ఫస్ట్లో 1 2 3 4 అని ఉంటుంది. మ్యాక్సిమం 1 2 3 4 పాస్వర్డ్ ఉంది. మనం ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ కింద ఆప్షన్లో కనిపిస్తుంది అనమాట. మనకి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పేసి మోర్లోకి వెళ్తే మనకి ఇక్కడ మోర్ ఆప్షన్లో ఇక్కడ యాప్స్ అనేవి లోడింగ్ అవుతున్నాయి. మోర్ యాప్స్ లాక్స్ అనేవి మనకి దీంతో అవసరం లేదు. పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకుందాం. పాస్వర్డ్ అని ఉంది కదా, పాస్వర్డ్లోకి వెళ్దాం. చేంజ్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్, ఏదైనా పాస్వర్డ్ రికవరీ. ఓకే, ఇప్పుడు ఏంటి, నేను ఏదో ఒకటి పెడతా, 1199 పెడతాను. పెట్టేశాను. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సౌకర్యం నేను ఏంటంటే మన మెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఏంటంటే నేను వాట్సాప్ కానీ పెట్టేశాను. ఓకే, ఇప్పుడు మనకి వాట్సాప్లోకి వెళ్దాం. వాట్సాప్లో ట్రిక్ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి చూసారు. ఇక్కడ మనం ఒకవేళ పాస్వర్డ్ కొట్టకుంటే మాత్రం ఖచ్చితంగా ఓపెన్ అవ్వదు. చూసారు, మనం ఒకవేళ పాస్వర్డ్ ఓపెన్ చేసినా కూడా మనకి ఏంటంటే మనం ఒకవేళ నేను గమనించేటప్పటికి ఇలా అయినా సరే ఈ విధంగా వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా కాకుండా వేరే విధంగా సెక్యూరిటీ పెట్టుకోవచ్చు. ఇదే యాప్లోకి వెళ్ళండి, యాప్లోకి వెళ్ళి మళ్ళీ పాస్వర్డ్ లాగిన్ అవ్వండి. ఇక్కడ మనకి ఫేక్ యాప్ అనేబుల్ ఉంది కదా, ఫేక్ యాప్ అనేబుల్ లాక్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఫేక్ యాప్ అనేబుల్ లాక్ పెట్టేటప్పుడు ఏంటంటే చూసారా, నేను ఇప్పుడు ఇంటర్ఫేస్లోకి వెళ్తాను. మనకి ఇంటర్ఫేస్లోకి వెళ్ళేటప్పటికి ఈ విధంగా వస్తుంది. చూసారా, ఇంటర్ఫేస్ మొత్తం అన్నోన్ అనేసి వచ్చేసింది. ఇంకా నాకు ఎటువంటి ఇది లేదు, నేను దేని చేసినా కూడా ఎర్రర్ రీడింగ్ మెసేజ్ అనేసి వస్తుంది. మరి దీన్ని మనం ఎలా అన్లాక్ చేసుకోవాలని చాలా మంది అడగవచ్చు. ఇక్కడ మనకి ప్లస్ మెసేజ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుందాం. 3 times క్లిక్ చేయాల్సి ఉంటుంది. 3 times క్లిక్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ అనేది మనకి యూజ్ ఉంటుంది. ఇదేంటంటే మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఈ ట్రిక్ అనేది యూజ్ ఉంటుంది. మీరు అందరూ గమనించవచ్చు. మళ్ళీ పాస్ చేస్తే అయిపోతుంది కదా భయ్యా, లేకుంటే అన్ఇన్స్టాల్ చేస్తే అయిపోతుంది అంటే ఓన్లీ అన్ఇన్స్టాల్ చేస్తే అవుతుంది. కానీ మనం సెక్యూరిటీకి లాక్ వేస్తే అన్ఇన్స్టాల్ అనేది చేయడం చాలా కష్టం. బట్ యాప్ ఐకాన్ మీద మనం ఈ విధంగా ట్యాప్ చేస్తే ఇంటూ మార్క్ వస్తుంది. మనం ఆ విధంగా కూడా చేయొచ్చు. చాలామంది ట్రిక్స్ అనేవి ఈ విధంగా కూడా ఉంటాయి. బట్ ఏంటంటే ఇలా అన్ఇన్స్టాల్ చేస్తే మనం ఏం చేయలేం. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.